కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోయారని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని తన స్వగ్రామం బొప్పాపూర్లో పర్యటించిన ఎంపీ రఘునందన్ ఓపెన్ జిమ్, బాల వికాస్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కొత్తగా గెలిచిన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా గ్రామాల్లో సర్పంచ్లుగా ప్రజలు యువతకి ప్రాధాన్యత ఇచ్చారని, రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు లీడర్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇక గ్రామాల అభివృద్ధికి ఎంపీగా తాను కూడా సహకరిస్తానని హామీనిచ్చారు. పెంచుకోవాలని, గ్రామాల గౌరవాన్ని కూడా పెంచేలాగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్టీలు జెండాలన్నీ పక్కన పెట్టండి. గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోండి. ఓడిపోయినటువంటి నాయకులను కూడా దయచేసి కలుపుకోండి. అందరూ సర్పంచుల్ని బాగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఉంది భారత ప్రభుత్వం. అందుకనే నేరుగా భారత ప్రభుత్వం సర్పంచులతోటే సత్సంబంధాలు పెట్టుకొని గ్రామాలు బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా 24/7 ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీల జెండాలు పక్కన పెట్టి మీరు ఎప్పుడు వచ్చినా గ్రామాల అభివృద్ధి కోసం మీతో కలిసి మీ మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా నేను ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క రోడ్డు కూడా కొత్తది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇంకా అందే నుంచి మిరిదోటి హెడ్ క్వార్టర్ పోయేటువంటి రోడ్డు గాని, లేదా అబ్షీపూర్ దాటి కొంచెం ముందుకు వచ్చినాక కాసలాబాద్ ఊరిపోయే రోడ్డు గాని, ఇవన్నీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన రోడ్లే. ఇప్పుడు ఒక్క వర్క్ కూడా ముందుకు సాగుతలేదు. ఏంటంటే కాంట్రాక్టర్లకు పైసలు లేవు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు బిల్లులు లేవు, మన ఊరు మనబడి చేసిన బిల్లులు లేవు. 2 ఏళ్ళు అయిపోయింది. డిసెంబర్ 9వ తారీఖు వేడుకలు అయితే సోనియమ్మ పేరు మీద జోరుగా చేసిరు. కానీ ఊర్లల్లో చిన్న చిన్న సర్పంచులు వాళ్ళు ఏదో చేయాలి ఊరికని ఇట్లే బానులాగా లేదా ఇట్లా యువకులాగా గెలిచిన వాళ్ళంతా ఏదో మా హయాంలో ఊరికి జరగాలని కష్టపడి చేస్తే 2 ఏళ్లకోలా బిల్లులు వస్తలేవు. రేపు జరిగేటువంటి అసెంబ్లీలోనన్నా కనీసం దీని మీద చర్చ జరిపి పాత సర్పంచులకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నింటినీ వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచుకోవాలని గ్రామాల